స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ కారును రామసముద్రంలో గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లోని ఓ రూములో సీలింగ్ ఒక్కసారిగా కూలింది. భయాందోళనతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 1M1B వారిచే మెగా జాబ్ మేళాను మంగళవారం కుప్పం పట్టణంలోని కడా కార్యాలయంలో నిర్వహించారు. పలమనేరులో ఓ ప్రైవేటు కాలేజీ స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. మదనపల్లి రోడ్డులో మళ్లీ గొడవ పడడంతో ఆపడానికి వెళ్లిన పోలీసులపై పలువురు తిరగబడడంతో ముగ్గురు సీఐలు రంగంలోకి దిగారు. పలమనేరులో ఓ ప్రైవేటు కాలేజీ స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. మదనపల్లి రోడ్డులో మళ్లీ గొడవ పడడంతో ఆపడానికి వెళ్లిన పోలీసులపై పలువురు తిరగబడడంతో ముగ్గురు సీఐలు రంగంలోకి దిగారు. గొడవ పడిన వారి కోసం పలమనేరు పోలీసులు ప్రతి ఇల్లు సోదా చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారి కోసం ఆరా తీస్తున్నారు. గొడవకు గల కారణాలను ఏంటాన ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కంప్లైంట్ రాసిస్తూ ఎంత డ్రామాలు ఆడుకుంటాం జనకాలంలో చూసుకుంటాను. కొడుకున్నాడు నేను ఒక దెబ్బ కొట్టినా, కొన్ని దెబ్బలు కొట్టినా.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ కారును రామసముద్రంలో గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం స్థానికులు గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పచ్చని పల్లెల్లో పార్టీల చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎలాంటి అనార్థాలకు దారితీస్తాయేమోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోనే అత్యంత ప్రశాంతమైనటువంటి మండలము రామసముద్రం మండలం. అందులో విజయ్ గౌడ్ గారు తన భార్యను ఇక్కడ సర్పంచ్గా గెలిపించుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా గతంలో పార్టీ అధికారంలో లేనప్పటి నుండి పార్టీని గెలుపు దిశగా గెలిపించడానికి ఆయన నిర్విరామ కృషి చేశాడు. ప్రతి పల్లి తిరిగాడు. పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. నేను అప్పుడు ఇక్కడ అబ్జర్వర్గా ఉండి విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి ఈ రామసముద్రం మండలంలో ప్రతి చోట పర్యటించాను. ప్రశాంతమైన పల్లెలు. అటువంటి పల్లెల్లో ఈరోజు ఓర్వలేనటువంటి వ్యక్తులు చిచ్చు పెట్టడానికి అతని కారును నిప్పు పెట్టడం జరిగింది. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వెంటనే వెళ్ళి పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి తగిన విధంగా దోషులను శిక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. దానివలన మేము హుటాహుటని వచ్చి విజయ్ కుమార్ గౌడ్ గారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిని పిరికి పందల చర్యగా మేము అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చేసినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా, లేదు వారికి వెనక ఏ శక్తులైనా ఉన్నా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా దృష్టి సారించి వీరిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గౌడ్ గారు. మరి అటువంటి వ్యక్తికే ఇటువంటి సంఘటనలు జరిగితే సామాన్యులకు రక్షణ ఎక్కడుంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా డిఎస్పీ గారు, సిఐ గారు ఈ విషయంగా కఠినంగా చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా విచారించి శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రూమ్ నెంబర్ 314లో పైకప్పు ఒక్కసారిగా కూలింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. తిరుమల దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో హోటల్లో ఉన్న మిగతా వారిని ఖాళీ చేయించారు. ఈ ఘటన హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హోటల్ ని తాత్కాలికంగా సీజ్ చేశారు. चलो चलो
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 1M 1B వారిచే మెగా జాబ్ మేళాను మంగళవారం కుప్పం పట్టణంలోని కడా కార్యాలయంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 14కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు తరలివచ్చారు. జాబ్ మేళా ద్వారా 700 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని కడా పీడీ వికాస్ మర్మత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. Once again, a very good morning to started జరిగింది. లాస్ట్ 5-6 months లో చాలా అచీవ్ చేశాము. కానీ జాబ్ విషయంలో మోస్ట్లీ ఏదో కంపెనీస్ ఇక్కడ వస్తున్నారు, ఆ కంపెనీస్తో కమిట్ చేసుకున్నాం. కానీ జాబ్ ఇలా అలాగే కండక్ట్ చేయాలి అంటే ఆనరబుల్ సీఎం సార్ కూడా మనకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు ఈ జాబ్ మేళా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జాబ్ మేళా చేస్తున్నాం. వన్ సింగిల్ డే టుడే ఓన్లీ అరౌండ్ 350 to 400 people will be getting jobs. So it's a very big thing, and it was possible only because Deepika ji and where are you hiding? You should come here. So Deepika ji and Abhinav and all 1M 1B team have been working continuously, and they came up with this idea. Okay, and they told me why can't we conduct some job mela and create a big impact. So inka conduct chestam kani idi oka starting, and ee roju edo Abhinav చెప్పేది చాలా కరెక్ట్ మాట. చాలా మందికి అంటే జాబ్ maybe after joining you may feel that this is not your thing or you want to do something. So it is not the final step of your career, this is the initial step of your career. మీరు స్టార్ట్ చేస్తారు, మీకు అక్కడ అంటే వాళ్ళు ఏం నేర్పిస్తారు, మీరు ఏం జాబ్ చేస్తారు అది మీకు చేసిన తర్వాత ఐడియా వస్తుంది ఫస్ట్. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ షుడ్ కంటిన్యూ, ఇఫ్ యూ డోంట్ లైక్ దెన్ ఆల్సో యూ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ వెదర్ నిజంగా మీకు అది ఇష్టం లేదు, లేకపోతే జస్ట్ మీకు వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చేయడం లేదు. అది సోషల్ అనాలిసిస్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పీపుల్ అండ్ వాట్ దే సే. I have personally faced in my life. I've always understood na golden mantra, why I became IAS so early. Nothing else works. Somebody can only advise you. Nobody can influence you. You should not get influenced. So do your job. We'll be there to support. And only request to all of you is that whenever you meet company people now, just be true. Okay, tell the truth, whatever it is. And accordingly you will be getting the right company and right placements. Okay, so with this definitely I should thank Munratnam garu, Suresh garu, MNC garu and all the political team here, because without political representative support we cannot make this event successful. They are the ones who circulated across the town, across villages. So publicity and information spreading was totally done by them. So without that we could have not given so much of awareness. So with this as a team, let us try to achieve the vision of Honorable CM Sir by making this constituency zero poverty and a knowledgeable economy, first of its kind in India. Thank you very much. పదే చెప్పేది P4 మోడల్. ఇక్కడ P4 లో ఎవరు ఉన్నారు చెప్పండి? పబ్లిక్, ప్రైవేట్, పీపుల్. మీరు పీపులే కదా, ముగ్గురు పార్ట్నర్స్ కలిసారు. సో దిస్ ఇస్ P4 మోడల్. పార్ట్నర్షిప్ ఇస్ ఫర్ థర్డ్. సో ఈ మోడల్ ఇక్కడ మనం క్లియర్గా మనం చూడొచ్చు. కాబట్టి ఈ బెనిఫిట్ తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. కుప్పంలో గత 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యజ్ఞం ఒక మారుమూల
వెనుకబడినటువంటి కుప్పం ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంట్లో నంబర్ ఆఫ్ స్టెప్స్, నంబర్ ఆఫ్ చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్, ఇక్కడ గ్రామాల్లో ఏమీ సౌకర్యం లేనప్పుడు అక్కడ కావాల్సినటువంటి రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేశారు. అవన్నీ దేనికి సంబంధించిన ప్రాజెక్ట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఫస్ట్ 5 years ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అన్ని చేశాం. నెక్స్ట్ ఫేజ్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేశాం. అంటే ఉన్నటువంటి మనుషులకంతా ఎడ్యుకేషన్ ఇచ్చి, విమెన్ ఆర్గనైజ్ చేసి, యూత్ని ఆర్గనైజ్ చేసి, ఫార్మర్స్ని ఆర్గనైజ్ చేసి, మనుషుల్లోనే అన్ని శక్తులు అక్కడే ఉంది. వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు, వాళ్ళ పొటెన్షియల్ ఇంప్రూవ్ అయినప్పుడు మొత్తం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి చేశాం. మూడవ స్టెప్గా నేచురల్ రిసోర్సెస్ డెవలప్ చేశాం. అంటే ఇప్పుడున్నటువంటి సాయిల్, వాటర్, ఫారెస్ట్, ఇప్పుడున్నటువంటి రిసోర్సెస్ ఏ విధంగా డెవలప్ చేయాలో దానికి చాలా డిగ్రీ చేశారు, వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేయండి అంటారు. యువకులు వచ్చి సార్ చాలా రోజు ఖాళీ ఏదైనా అవకాశం ఇవ్వండి సార్ అవునా కదా. మీలో కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. సో మాకు కూడా ఏది అని అర్థమయ్యేది కాదు. ఉద్యోగాలు ఏమో అని ఉండవు, అడిగే వాళ్ళు ఏమో ఎక్కువ మంది ఉంటారు. పోనీ అట్లా ఒకసారి సడన్గా ఒక కంపెనీ ఇచ్చి సార్ మాకు 10 మంది కావాలి అంటే ఏంటి క్వాలిఫికేషన్ కావాలంటే డిప్లొమా చేసిన వాళ్ళు, డిప్లొమా మెకానికల్ ఏదో అడిగితే మనం అప్పుడు వెతికితే ఎవరు దొరకరు. దొరికిన డిప్లొమాకి కూడా స్కిల్ ఉంటుంది. దానివల్ల ఎక్కడ కాంప్లీట్ చేయాలి, వాళ్ళు 10 మందిని పంపిస్తుంటే ఒకరిద్దరు కూడా పంపిస్తారని దారుణమైన పరిస్థితిలో మేము అనుభవిస్తుంటాం. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, భువనేశ్వరి మేడం గారు కానీ ప్రధానమైన సమస్య ఇది, ఈ నిరుద్యోగ సమస్యను మనం పరిష్కరించాలనే ఆలోచనతో మన కళ పీడీ గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా, శ్రీకాంత్ గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా, మురళీకృష్ణ గారు ఇక్కడ ముందు నుంచి కూడా ఇదే ఒకే ఆలోచనతో ఉన్నారు. ఏమంటే మన యువతని కరెక్ట్ అయిన మార్గంలో తీసుకెళ్ళాలి. కరెక్ట్ అయిన మార్గంలో తీసుకెళ్లాలంటే వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, జస్ట్ ఆర్టిక్స్ లో ఉంటారు, ఇంటర్మీడియట్ లోనో 10th లోనో ఆపరేషన్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలా మంది ఉంటారు అవునా కాదు. మరి మీకు తగినట్టు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసిన కానీ నాకు కంప్యూటర్స్ రాదు, సో ఏదైనా జాబ్ తీసుకోవాలంటే కంప్యూటర్స్ వచ్చారని అడుగుతారు, రాదు. పోనీ నీకు అన్ని వచ్చు అంటే మాట్లాడటం రాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీపిక గారు చూసారు, ఆమె ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతుంది. అదేవిధంగా పీడీ గారు చూసారు, హౌ ఈస్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ us. పెద్ద మురళీకృష్ణ గారు ఏ విధంగా కమ్యూనికేట్ చేశారు. దిస్ ఇస్ వాట్ యు ఆల్ షుడ్ లెర్న్. సో అన్ని ఉండి కూడా లాస్ట్ మన కమ్యూనికేషన్ లేదనుకోండి, అగైన్ మేమైపోయింది. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంతో వీక్నెస్ ఉంటుందన్నమాట. వాటిని గుర్తించి వాటిని మీ అందరికీ లేని దాన్ని మీకు మీలో ఆసక్తిని డెవలప్ చేసి మిమ్మల్ని ప్రతి ఏ జాబ్ అయినా కూడా మిమ్మల్ని తయారు చేసే ఒక మంచి కార్యక్రమమే ఈరోజు ఇవన్నీ మనకి ఇవాళ చేస్తా ఉన్నాం. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు చూస్తే, గత ప్రభుత్వంలో కూడా యూత్ బాగా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు, ఎంత పార్టిసిపేట్ చేసేవారు. పొలిటికల్ ర్యాలీలో తాగేసి రంగాలు ఆడుకుంటా, గొడవలు చేసుకుంటా, బైక్లో తిట్టుకుంటా, సోషల్ మీడియాలో ఏదంటే చేసి మేడం సార్ సార్ వన్స్ సార్ ఓకే సార్ Can you all come down? Once more. Bro, ready?